ఈ మధ్య చాలా సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. అయితే లవ్ స్టోరీస్కి మాత్రం ఎప్పుడూ క్రేజ్ తగ్గదు. జనరలీ లవ్ అంటే ఎక్కడ పుడుతుంది? స్కూల్లో, కాలేజ్లో. ఆఫీస్లో పుట్టే లవ్ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది అని అంటూ ఉంటారు. అండ్ ఆఫీస్లో ఉండే లవ్ కూడా చాలా రొమాంటిక్గా, ఎట్ ద సేమ్ టైం చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ఆ ఆఫీస్లో ఉండే లవ్ చుట్టూ తిరిగే ఒక కథే అందమే ఆనందం. సిఎస్ మనతో పాటు హీరో అండ్ హీరోయిన్ ఉన్నారు, కర్ణ అండ్ స్నేహ. హౌ ఆర్ యు? ఐఎమ్ సో ఫైన్. సో త్వరలో మీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ ఎక్సైటెడ్. సో మీరు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారని అర్థమవుతుంది కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మిమ్మల్ని కొంచెం భయపెట్టే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఆఫీస్ లవ్ స్టోరీ అనగానే అంటే ఆబ్వియస్లీ ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. సో జనరల్లీ ఆలోచిస్తాం, పిక్ చేసుకున్నప్పుడు చాలా పిక్కీగా చూస్ చేసుకున్నప్పుడు అంటూ ఉంటాం. సో ఈ ఫిల్మ్నే ఫస్ట్ ఫిల్మ్ లాగా చేసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే స్క్రిప్ట్ బాగా విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సింపుల్గా ఉందండి. డైలాగ్స్ కూడా చదువుతున్నప్పుడు చదువుతుంటే సింపుల్గా ఉంది కానీ చాలా మీనింగ్ఫుల్గా అనిపించింది. అందుకే ఈ స్క్రిప్ట్ అనేది బాగా నచ్చింది. సింపుల్ అండ్ మీనింగ్ఫుల్ గా ఉంది కాబట్టి అసలు ఎట్లా అంటే హడావిడి లేకుండా చాలా కామ్గా నీట్గా ఉంది. ప్రశాంతంగా సినిమా అయిపోయింది కాబట్టి నచ్చింది అంటారు. అసలు డైలీ ఏమో హాలిడేకి వస్తున్నట్టు ఉంది, షూటింగ్ వస్తున్నట్టు లేదు. రైట్. ఆఫీస్లో జరిగే లవ్ స్టోరీ అంటే రొమాన్స్, లవ్తో పాటు కొంచెం డ్రామా కూడా ఉండాలి డెఫినెట్లీ సినిమా కాబట్టి. సో ఈ డ్రామాలో ఏమైనా యాక్షన్ సీన్స్ కూడా చేయించారా మీ డైరెక్టర్ సార్ మీతో? అంటే డైరెక్టర్ది ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఓకే. సో ఫిలిం విషయానికి వచ్చేస్తే మనం ఫిలిం గురించి మాట్లాడుకున్నప్పుడు ఫేవరెట్ సీన్స్ అంటూ ఉంటుంటాయి. సో మీ ఫేవరెట్ సీన్ ఏంటి ఈ పర్టికులర్ ఫిలింలో? ఒకటి చాయ్ సీన్ ఉందండి. యాక్చువల్లీ అవుట్డోర్లో చేసాం. అది ఒక చాయ్ కొట్లో కైండ్ ఆఫ్ ఒక బ్రేకప్ సీన్ అది. ఓకే. బ్రేకప్ కూడా చూపిస్తున్నారా మీ డైరెక్టర్? సో అది నాకు బాగా నచ్చింది. అంటే ఏంటి ఆ సైకిల్, లైక్ బ్రేకప్ అండ్ లవ్ అట్లా సైకిల్, లేకపోతే లవ్ అండ్ బ్రేకప్ సైకిల్ చూపిస్తున్నారా? అది రివీల్ చేయకూడదు అనుకుంటాను. అంటే కొత్త కదా, ఏదో చెప్పేస్తారేమో అని ట్రై ప్రిపేర్ అయ్యారు. సో మీ ఫేవరెట్ సీన్ ఏంటి ఈ సినిమాలో? నాకు మ్యాక్సిమం అన్ని ఫేవరెటే. సో మెయిన్ ఏంటంటే డైరెక్టర్ ఒరియడమే పెద్ద ఫేవరెట్. డైరెక్టర్ని ఒరియడమే పెద్ద తెలంగాణ పోరి కదా, ఆ మాత్రం ఉండాలి మరి. రైట్. సో జనరలీ ఫిల్మ్స్లోకి రావాలని ఒక జీల్ ఒక టైంలో సడన్గా పుడుతూ ఉంటుంది. అందరికీ యాక్టింగ్ చేయాలని ఉంటుంది కానీ అందరూ రారు. మీకేంటి ఆ జీల్ ఎప్పుడు అనిపించింది నేను ఒక యాక్టర్ అవ్వాలి, నేను ఒక హీరో అవ్వాలి అని? నాకు ముందు నుంచే ఉండిందండి. బట్ దాని మీద అంటే నా మీద కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరిగిందంటే కోవిడ్ టైంలో ఐ యూస్ టు డూ యాక్టింగ్ వీడియోస్ అనమాట. అంటే నాది యూట్యూబ్ ఛానల్, ఓన్ ఛానల్ ఉంది. సో దానిలో చేస్తూ ఉండగా ఇంకా మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఓకే చేయొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. ఓకే. సో అలాగా యాక్టింగ్ వైపు రావడం జరిగింది. సో అంటే యాక్టింగ్ క్లాసెస్ కూడా తీసుకున్నాను వైజాగ్లో సత్యానంద్ సార్ దగ్గర. సో కాకపోతే అప్పటికంటే ఇప్పటికి బెటర్మెంట్ అయితే వచ్చింది కొంచెం. అంటే మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం. దానికి మీ డైరెక్టర్ ఇంకొంచెం మెరుగులు దిద్ది పర్ఫెక్ట్ హీరో తయారు చేసుకున్నారు. మీ డైరెక్టర్తో పరిచయం ఎలా వచ్చింది? అంటే ఈ సినిమా ఆఫర్ మీకు ఎట్లా వచ్చింది? యాక్చువల్లీ దీంట్లో నా ఫ్రెండ్ క్యారెక్టర్ అక్షయ్ అని ఒక అతను ఉన్నాడండి. సో తను రిఫర్ చేసి ఇట్లా సత్య అనే డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు, ఆడిషన్ తీసుకొని దాని తర్వాత సెలెక్ట్ చేసుకున్నారు. నైస్. సిఎస్ మీ విషయానికి వచ్చేస్తే ఇది మీకు ఫస్ట్ ఫిల్మ్ అయినా మీరు కూడా ఆల్రెడీ కొన్ని ఫిల్మ్స్ చేస్తున్నారు, బట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఇన్ ద ఫస్ట్, రైట్? సో మీకు డైరెక్టర్కి పరిచయం ఎలా జరిగింది? మీరు ఆల్రెడీ సాంగ్స్ కూడా చేస్తున్నారు కాబట్టి సిరిసిల్ల అమ్మాయిలాగా అందరికీ తెలుసు కాబట్టి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? ఇంటర్ నుండి స్టార్ట్ అయిపోయింది. ఇంటర్ నుండి అత్తమ్మ వాళ్ళు సీరియల్స్లో వస్తారనమాట. సో వాళ్ళని చూసి అందరూ నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, చేయొచ్చు కదా అంటే అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్లోనే షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాము. కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇంకా అలా అయిపోతుంది, జరుగుతుంది. లైక్ ఈ ఫిల్మ్ స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? సో నేను ఒక మూవీ చేస్తున్నాను. ఆ మూవీలో నాకు తెలిసిన పర్సన్ ఇట్లా ఒక మూవీ అనుకుంటున్నారు, ఒకసారి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసాయంటే నేను వచ్చా. నేను సెలెక్ట్ కానిలే అన్న ధైర్యంతోనే వచ్చానమాట. సో సడన్గా ఓకే అండి ఓకే మీరు సెలెక్ట్ అయిపోయారా అని అన్నాడు. ఓకే సార్ ఇది నార్మల్గా వచ్చిన నాకైతే కాన్ఫిడెన్స్ లేదు బేసిక్గా, ఎందుకంటే నేను ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ చాలా డిఫరెంట్ ఉంటాను.
ఆఫ్ స్క్రీన్ చూసే ఇంకా వద్దులేండి అనేస్తారు. సో అదే నమ్మకంతో వెళ్ళా, బట్ సెలెక్ట్ అయిపోయినా ఏంటో. ఓకే, అంటే మీరే చెప్తున్నారు ఆఫ్ స్క్రీన్ లో కంటే నాన్ స్క్రీన్ లో చాలా అందంగా ఆన్ స్క్రీన్ కొంచెం చబ్బిగా ఉంటా. ఓకే, అందుకే నేను అందమే ఆనందం అని పెట్టాను మీ డైరెక్టర్. మేబీ అందుకే అనుకుంటా. మీకు ఎప్పుడైనా చెప్పారా టైటిల్ అందమే ఆనందం అని పెట్టడానికి రీజన్ ఏంటి అని? చెప్పలేదండి. చెప్పలేదా? చెప్పలేదు. మీ డైరెక్టర్ని అడిగేద్దాం నెక్స్ట్, ఆయన మొత్తం పిండేద్దాం మనం. రైట్. సో ఇండస్ట్రీలోకి రావాలి అని అనిపించినప్పుడు చాలా మనకి డౌట్స్ ఉంటాయి, ఎవరైనా సపోర్ట్ చేస్తారా లేకపోతే ఎవరైనా బ్యాక్ బిట్ చేస్తారా అని చెప్పి. అట్లాగా మనం పాజిటివ్ మాట్లాడుతుంటే సపోర్ట్ ఎవరైనా చేస్తారా మీకు ఇండస్ట్రీలో? గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారండి. లైక్ వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఎవరంటే శ్రీకాంత్ అయ్యంగార్ సార్ అని. శ్రీకాంత్ అయ్యంగార్. సో ఆయనతో ఫ్యూ డేస్ జర్నీ చేయడం జరిగింది. ఆయన కూడా యాక్టింగ్ టిప్స్ ఇచ్చేటోళ్ళు. సో యాక్చువల్గా నా పేరు కర్ణ అని పెట్టింది కూడా ఆయన అనమాట. అవునా? మీ ఒరిజినల్ పేరు ఏంటి? అది చెప్పకూడదా? ఎస్. సో సినీ ఇండస్ట్రీకి రావాలంటే మనకి కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉండాలి, కొంతమందిని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి లేకపోతే వాళ్ళలాగా యాక్టింగ్ చేయాలి అని అనుకొని వస్తూ ఉంటాం. సో అట్లాగా మీ ఇన్స్పిరేషన్, మీ డ్రైవింగ్ ఫోర్స్ ఎవరు? ఇన్స్పిరేషన్ వచ్చి చిన్నప్పటి నుండి చిరంజీవి అంటే చాలా ఇష్టం అండి. చిరంజీవి గారు. ఆయన డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ, మళ్ళీ ఎన్టీఆర్, మళ్ళీ హిందీలో వచ్చేసరికి నవాజుద్దీన్ సిద్దికి, మనోజ్ వాజ్పేయి, పంకజ్ త్రిపాఠి. సో ఇట్లా చాలా మంది ఉన్నారండి ఇన్స్పిరేషన్. మంచి మంచి ఆర్టిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇన్స్పిరేషన్ కింద. నసీరుద్దీన్ షా కదా, వీళ్ళందరూ మీ ఇన్స్పిరేషన్. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ మీకు నచ్చుతుంది కాబట్టి మీరు అంటే జనరలీ ఒక హీరోకి కానివ్వండి లేకపోతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక ఫిలిం నేను చేయాలి అని ఉంటుంది, లైక్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మీకు ఏమైనా ఉన్నాయా? నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అండి, ఐఎమ్ నాట్ లైక్ కమర్షియల్ ఇది, అంటే కమర్షియల్ మూవీస్ కంటే నాకు యాక్టింగ్ బేస్డ్ మూవీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఒక క్యారెక్టర్ ఇస్తే దాన్ని 100% ఇవ్వాలి అన్న ఒక మూవీ ఏదైనా ఉంటే, లైక్ లియోనార్డో డికాప్రియో కావచ్చు, కొన్ని మూవీస్ ఉంటాయి ఓన్లీ ఇట్స్ బేస్డ్ ఆన్ యాక్టింగ్, అంతే మన యాక్టింగే ఉంటుంది దానికి. సో మీ యాక్టింగ్ జనాలకి చూపించే మూవీ వస్తే యుల్ బి హ్యాపీ అంటారు. ఇట్స్ లైక్ ఒక మంచి యాక్టర్గా ఉండాలి అన్న కోరిక నాకు. సో దట్ ఈస్ ద రీజన్ వై యు సెలెక్టెడ్ నవాజుద్దీన్ సిద్దికి, నసీరుద్దీన్ షా అండ్ గ్రేట్. సో yes, so what about you? నాకు పవర్ స్టార్ అండ్ రామ్ చరణ్ అండి. అంటే వాళ్ళు ఇన్స్పిరేషన్ కాదు కానీ పిచ్చి, నేను భక్తురాలు మీరు. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అనగానే సిగ్నేచర్ స్టెప్ చేయించాల్సిందే కాబట్టి సో ఇంకా రామ్ చరణ్ అంటే నాకు ఫస్ట్ నుండి చిరుత మూవీ నుండి నాకు పిచ్చి అండి. ఒక మూవీ అయినా చేయాలి, అదే నా గోల్, అంతే, ఇంకేం లేదు. ఓకే. ఆ మూవీ చేసి చచ్చిపోవచ్చు హ్యాపీగా, అంత పిచ్చి నాకు. మరి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? రామ్ చరణ్తో మూవీ చేయడం? అంతే అండి. నాకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలంటే రంగస్థలంలో సమంత అలాంటి క్యారెక్టర్, రా క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. సో ఎక్కువ యాక్టింగ్కి స్కోప్ ఉంటుంది, పల్లెటూరుగా చేయాలని ఇష్టం. సో ఒక సినిమా బాగా రావాలి అంటే అవుట్పుట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అవుట్పుట్ డైరెక్టర్ చేతిలో ఎంత ఉంటుందో ప్రొడక్షన్ హౌస్ చేతిలో అంతే ఉంటుంది, సినిమాటోగ్రఫర్ చేతిలో కూడా అంతే ఉంటుంది. సో మీ టీం గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే చాలా ఫ్రెండ్లీ టీం అండి. అది ఇందాక నేను చెప్పినట్టు ఏదో వచ్చి అట్లా ఒక ఫ్రెండ్స్తో గ్రూప్తో ఒక పిక్నిక్ లాగా వచ్చి షూట్ చేసుకుని వెళ్ళిపోయినాం అన్నట్టే ఉండింది. సో ఎట్ లాస్ట్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి అండి ఫర్ దిస్ వండర్ఫుల్ అవుట్పుట్. డైరెక్టర్ సత్య గారికి కానీ, లేదా డిఓపి వెంకట్ గారికి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజా గారికి. పాటలు కూడా ఆయన బాగా మ్యూజిక్ ఇచ్చారు, నేను విన్నాను. అండ్ యా, దట్స్ ఆల్. గ్రేట్. సో సో వాట్ అబౌట్ యూ? మీరు కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తారని తెలుసు, దాని ముందు 2 ముక్కలు చెప్తే ఇంకా బాగుంటుంది. సో సేమ్ అండి, ఆ ప్రెషర్ ఏం లేదు అసలు, సింపుల్గా అయిపోయింది. ఒక 5 minutes మాకు టైం కావాలన్నా కూడా ఓకే తీసుకోండి అనే మెంటాలిటీ వాళ్ళది. సో ఖచ్చితంగా రావాలి చేయాలి అని ఏం లేదు. సో హ్యాపీగా అయిపోయింది, అసలు పిక్నిక్ లాగా అయిపోయింది. సో సత్య గారు అండ్ డిఓపి, మన వెంకట్ గారికి అండ్ రాజా గారికి మ్యూజిక్ డైరెక్టర్,
సో చాలా థ్యాంక్స్. అండ్ ఇంకేంటంటే మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. రాజా గారు చాలా బాగా చేశారు. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ మా కన్నా ఎక్కువ వాళ్ళే ఎక్కువ కష్టపడతారు. మేము వచ్చి జస్ట్ కెమెరా ముందు ఉంటాం, బట్ కష్టపడేదంతా వాళ్ళే అనమాట. వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. సీరియస్ మూవీ చేస్తున్నప్పుడు కొన్ని క్రేజీ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ క్రేజీ థింగ్స్ మీకు కూడా జరిగాయి అనుకుంటున్నాను. ఏమైనా ఉన్నాయా? అంటే అది క్రేజీ మూమెంట్స్ కంటే యాక్చువల్లీ డైరెక్టర్కి మూవీ మీద ఉన్న డెడికేషన్ అని చెప్పచ్చు. ఎలాగంటే అది యాక్చువల్ లెందీ డైలాగు, ఒక సీన్లో చేయాల్సిన డైలాగు. మిర్రర్లో నన్ను నేను చూసుకొని మాట్లాడుకోవాలన్నమాట. సో అదే టైంకి నాకు ఇంకా వాష్రూమ్ వచ్చింది. నేను వాష్రూమ్లో ఉంటే కూడా డైరెక్టర్ బయట ఉండి, బాబు డైలాగ్ ఇది ఇట్లా చెప్పాలి, ఎమోషన్తో చెప్పాలి అనేసి, నేను వాష్రూమ్లో పనిగా నేర్చుకుంటే కూడా ఇలా వాష్రూమ్ బయట ఈ డైలాగ్ ఎమోషన్తో చెప్పాలి, ఇలా చెప్పాలి, ఇక్కడ పాజ్ ఇవ్వాలి అనేసి చెప్తున్నాడు అనమాట నాకు. మొత్తానికి డైరెక్టర్స్ వెరీ డెడికేటెడ్. వాష్రూమ్ లో కూడా స్టోరీ నెరేట్ చేస్తే అంత డెడికేటెడ్ అన్నారు. సో మీరు ఈ సినిమా మొత్తంలో ఏదో ఒక క్రేజీ మూమెంట్ అయ్యే ఉంటుంది. సో మీకు అట్లా జరిగిన ఏదైనా మూమెంట్ ఉందా? నేను ఏ షాట్లో ఉంటే అది క్రేజీ మూమెంటే అండి. బేసిక్గా ఏంటంటే మంచి అందరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు నేను జోక్ చెప్పాలి. జోక్ చెప్తే నవ్వరండి. జోక్ అయిపోయిన తర్వాత ఇది జోక్ అండి అంటే అప్పుడు నవ్వుతారు. ఇలాంటివి అంటే నా జోకులన్నీ అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. అంటే మీ ఇంటెలిజెన్స్ కి వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మనల్ని మనమే గ్రేట్ అనుకోవాలి. మీకు స్నేహకి అసలు స్టోరీ మొత్తం తెలియదు, కొంచెం స్టోరీ తెలుసు. అప్పుడే రూమర్స్ కూడా వచ్చేసాయా? నా వర్షన్ నాకు తెలుసా? మీ వర్షన్ ఒకటే తెలుసు. నాది తెలుసు, ఇంకా మొత్తం మిగతాది ఏం తెలియదు, తినదేం తెలియదు. ఈ వర్షన్ తెలిసే మీరు డైరెక్టర్ మీద ఫుల్ నమ్మకం వచ్చి సైన్ చేసేసారు ఫిల్మ్కి. అప్ప ఇట్లాంటి హీరోయిన్ కదా డైరెక్టర్కి కావాల్సింది. బట్ నాకు అయితే నా క్యారెక్టర్ అయితే బాగుంది అనిపించింది, ఒప్పుకున్నారు. సో ఫైనల్లీ అందమే ఆనందం రిలీజ్ అవ్వబోతుంది. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఫిలిం నుండి ఒక ఆడియన్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక పూర్ మ్యాన్, అంటే కామన్ పూర్ మ్యాన్ తన కెరియర్ లైఫ్ని, లవ్ లైఫ్ని ఎలా అచీవ్ చేశాడు అనేది ఈ సినిమాలో చూపిస్తున్నామండి. పెద్ద హడావిడి ఏం లేదు. ఇట్స్ సింపుల్ స్టోరీ. లవ్ ఉంటుంది, డ్రామా ఉంటుంది. సో అందరూ ఫ్యామిలీ కలిసి కూర్చొని చూసే సినిమా అనమాట. అందుకే ఆనందం. మొత్తం ఫ్యామిలీతో ప్రశాంతంగా చూసే ఒక చిన్న సినిమా. సో హ్యాపీగా ఏమంటారు, కష్టపడి చేసిన సినిమా. సో చూస్తారని కోరుకుంటున్నాం. రైట్, డెఫినెట్లీ చూస్తారు. సో తెలుగు ఆడియన్స్ దగ్గర ఉంది అది. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అయిపోవాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ నుండి ఇంకా మూవీస్ రావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.